స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదంటే వాక్యంలోకి వెళ్దాం. త్వరగా ముగించుకుందాం మీరు సర్వీస్, ఎందుకంటే నాకు మరొక పని ఉన్నది కాబట్టి కమ్యూనల్ సర్వీస్ కూడా ఉంది కదా, కాబట్టి సిద్ధపడదాము. ప్రభు యొక్క సంస్కారంలోనికి పాల్గొంటున్నాం కాబట్టి తగిన సిద్ధపాటు మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉంటూ ఒక్కసారి మనని మనము ఎగ్జామిన్ చేసుకుందాం. ఎట్టి స్థితిగతుల్లో ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చి ఆయనని జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని కృప చూపి ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఉన్నాము. సిద్ధపడి వచ్చామా, సిద్ధపడి రాలేదా, అది నీకు నీ దేవుని మధ్యలో ఉన్న విషయం. కాబట్టి సమయం ఉంటుండగానే ఒకరు సిద్ధపడని వారు ఉంటే సిద్ధపడము. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. అందరికి ఒక చిన్న పాట. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా నిలవించెను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా నిలవించెను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మనుషులని దేవుని బిడ్డలుగా మందిరానికి వెళ్తున్నాము, మందిరంలో ఆరాధనలకి అటెండ్ అవుతున్నాము, ప్రతి ఆదివారం మానక మందిరానికి వస్తున్నాము. కానీ వస్తున్న మనము బ్రదర్స్ ముందుకు రావాలి, వచ్చేసే ముందుకు వచ్చేసి రావాలి, ఇక్కడికి రావాలి. ఇప్పుడు వచ్చిన వారు లేట్ కమర్స్ ముగ్గురు వచ్చేసి ఏం కాదు. ఎంత లేట్గా వచ్చినప్పటికీ ముందు స్థలం ఉందా అని చూసుకొని ముందుకు రానికి ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని మందిరానికి అటెండ్ అవుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. కానీ క్రైస్తవులుగా ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, నేను వెళ్తున్న మందిరంలో కానీ, నేను వెళ్తున్న సంఘము కానీ, నేను వెళ్తున్న సావాసంలో దేవుడి ఆత్మ కార్యాలు నాలో జరుగుతున్నాయా? ఎప్పుడు మనలో ఒక ఆసక్తి ఉండాలి, ఒక దూరదృష్టి ఉండాలి. ఏంటి అంటే, when I'm going into the presence of God, the spirit should work here. దేవుని ఆత్మ సంచరిస్తుంటది. నువ్వు ఆసక్తిని కనపరిస్తే అది నీ జీవితంలో కార్యము జరిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి
దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఏదో మందిరానికి వెళ్ళాము, ఏదో లైట్లు చూసాము, చర్చ్ బాగుంది, ఆరాధన క్రమం బాగుంది అని వెళ్ళి ముడిచిపోయి రావడం కాదు, కానీ దేవుని సన్నిధిని, దేవుని ఆత్మ సహాయాన్ని, దేవుని యొక్క సావాసంలో మనము బలపరచబడడానికి రావాలి. వి షుడ్ ఆనెస్ట్లీ సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ సంచరిస్తుంది. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేనున్నాను అంటున్నాడు. ఇట్ ఇస్ ఓన్లీ నాట్ ద వర్డ్ బట్ ద స్పిరిట్ ఇస్ ఇన్ వర్క్. దేవుని ఆత్మ సంఘములో పనిచేస్తుంది. సంఘంలో పని చేస్తే సరిపోదు, కానీ సంఘంకి వస్తున్న నీలో పని చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడు ఏ మందిరానికి వెళ్తున్నప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ దినాన్ని సిద్ధపరచుకున్నాడు కనుక ఆయనను ఆరాధించడానికి వస్తున్న మనము దేవుని ఆత్మ కార్యము కొరకు మనం వేచి ఉండేవారుగా మనం ఉండాలి. వెన్ యూ వెయిట్ ద స్పిరిట్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, హీ విల్ షో యూ వండర్స్. నువ్వు ఆత్మ కార్యము నా జీవితంలో జరిగించు దేవా అని దేవుని సన్నిధిలో నువ్వు వేచి చూడగలితే, అట్టి ఆసక్తిని కనపరచగలితే, అట్టి రీతిగా సిద్ధపడి నువ్వు రాగలితే కనుక దేవుడు ఆత్మకార్యాలు నీ జీవితంలో జరిగిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆసక్తి మీద మనము దేవుని మీద ఆసక్తిని ఫోకస్ చేయాలి. ఎందుకంటే పౌలు అంటుంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ సిద్ధంగా ఉన్నది పని చేయడానికి నీ జీవితంలో, మన జీవితాల్లో, కానీ మన శరీరం ఏమైపోయింది? బలహీన పడిపోయింది. అందుకనే మందిరానికి వస్తున్నప్పుడు బలహీనమైపోయిన ఈ శరీరాన్ని బలపరచడానికే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటుండగా విశ్వాసం వస్తుంది. ఈ వాక్యాన్ని వింటుండగా ధైర్యం పడుతుంది. ఈ వాక్యాన్ని వింటుండగా నువ్వు ధైర్యంగా నీ సమస్యలను నువ్వు ఎదుర్కోగలవు. ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే కనుక ఆ వాక్యం నీలో కార్యసిద్ధిని అది కలుగజేస్తుంది. దేవుని ఆత్మకార్యాలు నీ జీవితంలో తప్పక ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుడ్డిగా దేవుని వాక్యాన్ని నమ్మాలి మనం. అంతే. గుడ్డిగా నమ్మాలి అంటే ఏదో చెప్తున్నారు వింటున్నామని కాదు. వాక్యము చదువుతుండగా, వినిపింపబడుతుండగా వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. మన ఆలోచన, మన హృదయము, మన ధ్యానము వాక్య ప్రకారము. చిన్నపిల్లలకి టీచర్ ఎట్లా నేర్పిస్తుంది? దిస్ ఇస్ వాట్ ఐ సే అని ఒక్కొక్కటి వర్డ్ విభజించి వాడు బుర్రలకు ఎక్కడానికి నేర్పిస్తుంది. అట్టి రీతిగానే మనం కూడా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మీద మనం వేలు పెట్టి ఒక్కొక్క అక్షరం మీద విశ్వాసాన్ని పెంపొందించయ్యా. వింటుండగా విశ్వాసాన్ని పెంపొందించు అని మనం అడగగలితే కనుక దేవుని వాక్యము చేత విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యము, విశ్వాసము ద్వారా ఆత్మ కార్యాలు, ఆత్మ పని చేయడము నీ జీవితంలో ప్రారంభం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా మనము వినద్దు. దేవుని వాక్యము అది మనల్ని బ్రతికిస్తుంది. అది మనకు తోడుగా ఉంటుంది. అది నీడగా ఉంటుంది. ఏ సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ ఆ వాక్యం నీ హృదయంలో నువ్వు భద్రపరచుకొని ఉంటే కనుక అది నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. నేను ఉన్నాను అని అది నేను పురిగొల్పుకుంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మనము వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రయత్నిస్తాం. దేవుడు ఎందుకు మనతో పదే పదే అదే గ్రంథం నుంచి అనేకుల ద్వారా అవే మాటలు మనకు వినిపిస్తున్నాడంటే మనము గ్రహించలేని వారుగా మనము మిగిలిపోతున్నాము. గ్రహిస్తాం. దేవుని వాక్యాన్ని మనము గ్రహించేవారుగా మనం ఉండాలి. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒకటి గుర్తించాలి. ఏదో యేసయ్యని తెలుసుకున్నావు, ఏదో మందిరంలో చేర్చబడ్డావు, ఎవరి ద్వారానో నేను మందిరంలో చేరాను అని అనుకోవడం కాదు, కానీ దేవుడు నేను పిలుచుకొని ఉన్నాడు. ఈరోజు మనము మందిరంలో ఇంత రీతిగా మనం కూడుకొని ఉన్నామంటే ఇది మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు, కానీ ఆయన కాలింగ్ ఇది. హల్లెలూయా. ఆయన పిలుపుకి లోబడ్డం కనుకనే ఈరోజు ఆయన సన్నిధికి ఈరోజు రాగలిగాం. కాబట్టి గాడ్ కాల్స్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సనలీ. మా చర్చ్కి రండి అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నిన్ను పిలుస్తారేమో. మా చర్చ్ చాలా బాగుంటుంది అని ఇంకొంతమంది వచ్చి, గుంపు మంది వచ్చి నిన్ను పిలుస్తారేమో. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నిన్ను వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి. వ్యక్తిగతంగా నువ్వు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. సంఘపరంగా కాదు ఆయన చేరుకోవడం. వ్యక్తిగతంగా ఆయన సావాసంలో మనం నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు, మరణంకి
దిగజారిపోయిన మనని ఆయన వెతికి రక్షించుకొని కల్వరి శిల్పలో ప్రాణాన్ని దారపోసి నేను పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుకనే అంత త్యాగము ఆయన నీ కొరకు చేయగలిగాడు. అదే దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు ఏంటంటే, నేను నిన్ను వ్యక్తిగతంగా పిలుచుకున్నాను. ఐ హావ్ కాల్డ్ యూ పర్సనలీ, ఐ హావ్ రిడీమ్డ్ యూ. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. అందరినీ ఒకటేసారి విమోచించాడు ఆయన. నువ్వు వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు విమోచించబడతావు. కాబట్టి వాక్యము చదువుతున్న యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 4 మాటలు చదువుకుందాం. చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఆగండి, ఈ యాకోబు ఎవరండి? మోసగాడు. మోసపోయిన వ్యక్తిని, మోసంతో కూడిన వ్యక్తిని దేవుడు పర్సనల్లీ పిలుచుకున్నాడు. నీ జీవితంలో కూడా మోసపోతున్నావేమో. నేను భక్తి చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నా కానుకలు నేను టైంకి ఇస్తున్నాను అని మోసపోతున్నావేమో. ఈ మోసపరచబడే తత్వము మనలో ఉన్నది. మనము మనుషులకు ఏమారిపోతాం, ఉట్టిగే మోసపోతూ ఉంటాము. మోసపోయిన నిన్నే ఆయన బాగు చేయడానికి ఈరోజు పిలుచుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మోసపోయిన నీ నాతోని ఆయన ఒకటే అంటున్నాడు. ఏమనంటే, నేను నిన్ను క్రియేట్ చేసుకున్నాను. ఐ హావ్ ఫౌండ్ యూ. సృజించుకున్నాను అని తెలుగు బైబిల్ చెప్తున్నది. ఒకప్పుడు మనము దేవునికి దూరస్తులం, కానీ దేవుడు మనల్ని ప్రేమించి సమీపస్తులుగా చేసుకున్నాడు. మోసగాళ్ళైన మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం ఈ మోసంలో జీవిస్తావు? ఈ బ్రతుకుని ఈ మోసంలోనే నువ్వు ముగించడానికి సిద్ధపడ్డావా? కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, మోసపోవద్దు. నువ్వు ఆ మోసం నుంచి, అపవాది యొక్క కబలహస్తాల నుంచి నేను నిన్ను బయటకి తీసుకొని వస్తున్నా. నువ్వు మోసపోవద్దు, ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను. నువ్వు బ్రతకాల్సింది నా కొరకు, నువ్వు చేయాల్సింది నా పని. కానీ మనము దేవుని విడిచిపెట్టి మన సొంత పనులు మనం చేసుకుంటూ మందిరానికి వచ్చినప్పుడల్లా నేను భక్తి పరుడిని, నేను భక్తి చేస్తున్నాను అని సరిపెట్టుకుంటున్నామేమో. అక్కడ నిన్ను అపవాదైన సాతాను ఆనాడు ఏదేను తోటలో అవ్వని ఎట్టి రీతిలో అయితే మోసపరిచాడో వాక్యాన్ని వాడి అట్టి రీతిగానే మనం కూడా వాక్యం వింటున్నాం. కానీ ఆ వాక్యాన్ని అవలంబించుకోక, ప్రకారం మనం జీవించక, అట్టి విశ్వాసము మనము కనపరచక మనం మోసపోతున్నాము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. నువ్వు సృజించబడ్డది దేవుని కొరకే, ఈ లోకంలో ఎంజాయ్ చేయని కాదు. ఇప్పటి వరకు చేసినవేమో. అందుకే బైబిల్ సరైన రీతిలో మనకు చెప్తుంది ఏంటంటే, అజ్ఞాన కాలంలో నువ్వు ఉన్నప్పుడు చేసినావు. ఒకప్పుడు నీకు తెలియదు, దేవుని యొక్క మాటలకి నువ్వు విలువ ఇవ్వకుండా ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా జీవించినావు. కానీ ఇప్పుడు వాక్యం ని వింటుండగా, వాక్యం నీతో మాట్లాడుతుండగా దేవుడు నువ్వు ఆ మోసంని గుర్తించి పసిగట్టి ఆ మోసం నుంచి బయటకు వచ్చి దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలని దేవుడి యొక్క సంకల్పం అయి ఉన్నది. కాబట్టి ఆయన నిన్ను సృజించున్నాడు. సృజించిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడద్దు. మనము క్రైస్తవులలో భయం ఉండద్దు. కానీ చాలా మంది క్రైస్తవులలో ఈరోజు చూస్తుంటే ఏదో ఒక తెలియని భయము వాళ్ళని వెంబడిస్తూ ఉన్నది. ఎందుకంటే జీవము వాళ్ళలో లేకనే. ఈ జీవ వాక్యము నీలో ఉంటే భయముకి తావుండదు. నిన్న కూడా చిన్న మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్లో పోతే అక్కడ పెద్దలు ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అనుకున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక నుంచి దేవుడు మాట్లాడాడు ఏంటంటే, సంపూర్ణమైన ప్రేమలో భయము ఉండదు. నువ్వు దేవుడు నిన్ను సంపూర్ణంగా నువ్వు ప్రేమించలేని వ్యక్తిగా ఉంటే నీలో భయం ఉంటుంది. గుర్తించాలి. ఈరోజు నువ్వు దేవుడిని పూర్ణ హృదయంతోని, పూర్ణ బలముతోని, పూర్ణ మనసుతోని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీలో భయం ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉన్నది. ఈరోజు భయపడుతున్నావు దేనికి? వాక్యాన్ని విడిచిపెట్టినావు కనుక నీకు భయం. ఈరోజు వాక్య సావాసంలో నువ్వు నిలిచి లేకపో దానికి కారణమే నీ భయము. ఆ వాక్యం సావాసంలో నీకు ఉంటే భయపడే వారిని భయపడద్దు అని ధైర్యపరిచే శక్తిని దేవునికి ఇస్తున్నాడు. వాటి నీలో భయం ఉండద్దు అని దేవుడి వాక్యంలో నాకు తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను.
నేను కొనుక్కున్నాడు, మీరు విలువైన సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు అంటున్నాడు. ఎట్లా ఉన్నాడు ప్రభు మనని? తన అమూల్యమైన పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని ధారపోసి మనని, ఆయన ప్రజలు కాని మనని ఆయన ప్రజలుగా మార్చుకోవడానికి ఆయన క్రయధనంగా మనల్ని విమోచించుకొని ఉన్నాడు. కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తము చేత విమోచించబడ్డ వారము అని బైబిల్ చెప్తున్నది. విమోచించబడ్డాము అని సరిపెట్టుకుంటే కాదు, విమోచించబడ్డాను అంటే విశ్వాసాన్ని ప్రదర్శించే వాళ్ళని ఉంటున్నావా? డూ యు హావ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుని ఎంతో అటు భయభక్తులను కనపరుస్తున్నావా? అంటే విశ్వాసంలో ముందుకి దినదినము నువ్వు పెంపొందుతున్నావు, నీ విశ్వాసం అధికపరచబడుతున్నా? క్రైస్తవులుగా మనము వాక్యము ముంగడ పెట్టుకొని పరీక్షించుకోవాలి. ఈ వాక్యం చదువుతున్నాము, ఏమని చదువుతున్నాము? నేను నిన్ను సృజించిన వాడను, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, భయపడద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు భయపడద్దు అని చదివేసి విడిచిపెట్టేస్తే సరిపోదు. ఆ భయము నాలో ఎందుకు ఉంటున్నది అన్న ప్రశ్న నీకు రావాలి. ఆ ప్రశ్నకి జవాబు దేవుడు నీకు అక్కడే ఇస్తాడు. ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నేను నా రక్తము చేత నేను నిన్ను కొనుక్కున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, కాబట్టి నువ్వు భయపడక అక్కర్లేదు అని దేవుడు చెప్తున్నాడు. 360 దినాలు, 365 దినాలకు సరిపడినట్టు బైబిల్లో భయపడద్దు అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏ సేవకుడిని, ఏ అపోస్తుల్ని అందరినీ చూసినా ప్రతి ఒక్క మానవుడు భయపడినోడే. కానీ దేవుడు వాళ్ళని ధైర్యపరిచిండు. ఆయన మాటల్ని, ఆయన ఆత్మని వాళ్ళతో నుంచి వాళ్ళ లేవనెత్తి వాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా భయపడే క్రైస్తవుడుగా కానీ ఉండిపోతే కనుక ఈరోజు నుంచి గుర్తించు, ఆయన నిన్ను విమోచించుకొని ఉన్నాడు. విమోచించుకున్న దేవుడు నీకు చెప్తున్నాడు, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్, డోంట్ ఫియర్ బికాజ్ ఐ ఆల్వేస్ హియర్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే పౌలు కూడా అంటాడు చక్కటి మాట, నన్ను బలపరచున్నాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను. ఈరోజు దేవుని కొరకు ఏం చేస్తున్నాం? అసలు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోలేని వారికి మనం ఉంటున్నామే, ఇంకా భయముతో పీడింపబడుతున్నామే, ఇంకా విమోచించని మనని వారికి యొక్క విశ్వాసము నిరీక్షణ వల్ల మనది కూడా ఉంటున్నదే. మరి విమోచించబడ్డాము అని ఎట్లా చెప్పుకుంటున్నాము? నేను చెప్పు, విమోచించబడ్డావా? నీ గుండె మీద చేసుకోవాలి, ఒకసారి నేను ఎగ్జాంపుల్ చేసుకో. ఆర్ యూ రియలీ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? వాళ్ళ లేకపోతే కనుక తిరిగి దగ్గర హృదయంతో ఆయన అడిగిన రోజు, నువ్వు నన్ను విమోచించబడి, నేను ఇంకా విమోచించబడిన అనుభవంలో లేను ప్రభా, నన్ను విమోచించు. నేటికి కూడా కల్వరి శిలువలో కార్చిన రక్తము ఈరోజు సంఘంలో, సార్వత్రిక సంఘంలో అది ప్రవేశిస్తుంది. The blood is still flowing and it is calling the sinners to come, repent and be washed. నూతన పరచబడమని ఆ రక్తం ఇంకా మన సంఘాల్లో అది ఆడుతుంది. పాపులు నిజంగా విమోచించబడ్డాము అని గుర్తించి కనువిప్పు కలిగి వాళ్ళు కానీ క్రీస్తుని చేరుకోగలితే, ఆయన రక్తాన్ని ఆశ్రయించగలిగితే వాళ్ళనైనా తప్పక ఆయన కలుగుతాడు. నూతన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నీలో ఉంటున్న భయాన్ని తీసివేస్తాడు, నీలో ఉంటున్న అనాలోచనని తీసివేస్తాడు, ఆలోచనతో నిన్ను ఆయన నింపుతాడు. ఆయన ప్రణాళికలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన చిత్తమేందో ఆయన నీకు తెలియపరుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము విమోచించబడ్డ వారము అని చెప్పి సరిపెట్టుకోవద్దు బిడ్డ. మనము దేవుని ప్రేమని గుర్తించాలి. ఆ ప్రేమ యొక్క లోతుల్లోనికి మనము వేరుపారాలి. అందుకని భక్తుడైన పౌలు అంటాడు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో తెలుసుకొనడి. ఎందుకు ఆయన నిన్ను పెంచుకున్నాడు, ఎందుకు ఆయన నిన్ను సృజించుకున్నాడు, ఎందుకు నీకు భయపడద్దని చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించుకున్నాను ఎందుకు చెప్తున్నాడు? Why don't we take time and meditate upon the heart of God? దేవుని యొక్క హృదయం మీద ఎందుకు మనం ధ్యానించలేకపోతున్నాం, ధ్యానం ఉంచలేకపోతున్నాం? ధ్యానించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్య ధ్యానం అంటే ఏంటంటే ఆయన హృదయాన్ని ఎరగడమే, ఏదో చదవడం కాదు. ఇది ఏదో మన తరగతులు పాసమనికి చదువుకునే పుస్తకం కాదు. జీవితంలో దగ్గరికి దేవుడిచ్చిన వాక్యం ఇది. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇంకా మార్పు లేని క్రైస్తవ జీవితము ఎంతకాలము జీవిస్తామని
దేవుడు మరొకసారి మన జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఫియర్ నాట్, ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ యూ, ఐ హావ్ సమండ్ యూ బై నేమ్. నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నిన్ను పిలిచినవాడు ఎవరు? మనిషి కాదు. నిన్ను పిలిచినవాడు పరమ తండ్రి, దేవుడు, సృష్టికర్త. నక్షత్రాలను పేరు పెట్టి పిలిచిందట. ఏ సైంటిస్ట్ కూడా పిలవలేకపోయాడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. పేర్లు పెట్టి పిలిచాడట. హీ కాల్స్ ద స్టార్స్ బై దేర్ నేమ్స్ అని బైబిల్ చెప్తున్నది. వాటికన్నా శ్రేష్ఠులో మనం రాదా? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన ఆత్మని మనలో ఉంచాడు. బట్ వీఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్. ఈరోజు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. ఆడవారిని అర్థం చేసుకోలేము, మంచిదే, కానీ దేవుడిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ప్రయత్నించాలా. నేను ఒకటొక మాట చెప్పగలను. కొన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు గుర్తొచ్చింది. పెళ్లి ప్రసంగాల్లో ఆ పెళ్లి అయ్యే కొత్త నూతన దంపతులకి పాస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, మొట్టమొదటి సలహా ఏంటంటే, నువ్వు చేసుకోబోతున్న భార్యను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, ఎందుకంటే ఆమె నీకు అర్థం కాదు. అవునా? ఆడవాళ్ళు వీడు ఎక్కడ అవుతున్నారు. భర్తలు పిచ్చోళ్ళు అయిపోవాలి కానీ వాళ్ళు మనకి అర్థం కాదు. అట్లనే అంటూ ఉంటాడు, దేవుడు మనిషిని మట్టి నుంచి తీసిండు, కానీ ఆడదాన్నంట ప్రకృతిలో ఉన్న ఏమంటారు శక్తులన్నింటినీ తీసి ఆమె తయారు చేసిండు. సరే, వీళ్ళ సంగతి పక్కన పెడితే, నువ్వు మనిషివే కదా, దేవుణ్ణి ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తలేదు? ప్రయత్నించు, అర్థమవుతాడు దేవుడు. నీ భార్య నీకు అర్థం కాకపోవచ్చు, నీ భర్త నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు దేవుని ఎవరు అని తెలుసుకోనికి ప్రయత్నిస్తే ఆయన ఎవరో ఆయన రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం, 3 సార్లు ఫెయిల్ అవుతాం. కీప్ ఆన్ ట్రైయింగ్. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు. నువ్వు ఆయనని అర్థం చేసుకోగలితే, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించగలితే, ఆయన తప్పక ఆయన నీతో మాట్లాడతాడు. పేరు పెట్టి నన్ను పిలుచుకున్నాడు. పేరు పెట్టి ఎవరిని పిలుస్తామండి? తెలిసిన వ్యక్తిని మాత్రమే పిలుస్తాము. తెలియని వ్యక్తిని పిలవగలుగుతామా? పిలుస్తే స్పందిస్తాడా? స్పందించాడు. కానీ మనలో ఉంటున్న పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ఆయన మనం పేరు పెట్టి తెచ్చుకున్నాడు, కానీ మనము ఆయన పిలుచుకున్నందుకు ఆయన మనతో మాట్లాడుతుండగా మనం ఆయనకి సరైన స్పందన ఇవ్వలేని వారుగా మనం ఉంటున్నాం. సరైన రీతిలో పిలిచిన వాడికి స్పందిస్తే నీ జీవితం బాగుపడతారు కదా, నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించగలుగుతాడు కదా. హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్ టుడే? హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే? మన దగ్గర నుంచి ఎటువంటి జవాబు దేవుడి దగ్గరికి ఇవ్వగలుగుతున్నాం? దేవుడికి స్పందన కావాలి మనకి సరైన రీతిలో. ఒక అధికారి పిలిస్తే, మీ మేనేజర్ నిన్ను పిలిస్తే ఎంత భయంతో పోతాం? జోషువా కమింగ్ టు మై ఆఫీస్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయినాను బస్సు కోపం, కానీ ఆఫీస్ రూమ్ లోకి ఇంకా నాకు తడిసిపోతుంది. ఏమైపోయిందో, అంత కోపం ఎందుకు వెళ్ళిపోతున్నాడు, అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు లోపలికి. లోపల అయితే నాకేమవుతుందో, నా ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో నా భయం. ఒక మనిషి పిలుస్తేనే అంత భయపడుతున్నావే, దేవుడికి భయపడవా? ఎట్లాంటి భక్తి చేస్తున్నాం? దేవుడికి భయపడే భక్తి చేస్తుంటే మంచిదే. దేవుడికి భయపడక నువ్వు భక్తి చేస్తుంటే కనుక అది నిన్ను ఒక రోజు మోసపరుస్తుంది. నిన్ను నువ్వు మోసపరుచుకోకు, భయపడదు దేవుడికి. God has called you. రెవరెన్షియల్ ఫియర్ తో దేవుని దగ్గరికి వెళ్ళాలా. రెవరెన్షియల్ ఫియర్ అంటే తెలుగులో ఏమంటారు? ఆయనకి తగిన గౌరవము మనం ఇచ్చేవారికి ఆయన దగ్గరికి రావాలి. హీ హ్యాస్ టు బి ఆనర్డ్. నేను పిలిచాడు, నువ్వు ఆయనని గౌరవించడానికి ఆయన ఎందుకు రావాలి? రేవంత్ రెడ్డి నేను పిలిచాడనుకో, ఒకటి చేతులు ఒప్పుకుంటే అవుతావా? ఏం తీసుకోవద్దు, ఒక షాలు, ఒక బొకే. నాకెంత మంచి భాగ్యమో నన్ను పిలిచినాడు అని చెప్పి సంతోషంగా ఫోటోగ్రాఫర్లు అందరినీ పక్కన పెట్టుకొని
ఫోటోలు తీయాలి, ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్కి చెప్పాలి ఏమని, నేను అనేది తీస్తున్నప్పుడు ఒక్క ఫోటో కూడా మిస్ కాకుండా ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ కావాలి. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? దేవునికి నీ సన్మానాలు అక్కర్లేదు, దేవునికి నువ్వు కావాలి. మనుషులకు అధికారులకు సన్మానాలు కావాలేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను పేరు పెట్టి మెచ్చుకున్నా. ఒక పర్సనల్ వర్క్ ఉందిరా బాబు నీతో నాకు అంటున్నాడు. మనం ఎట్లుందా తెలుసా? దేవుని బిడ్డలుగా విమోచించబడ్డ వారం అంటే మనం ఆయనకు పిఏగా ఉండాలా, పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోవాలా మన జీవితాలు. దేవుడు ఏమి చేయబోతున్నాడు అని ముందుగానే నాకు చెప్తాడు. పిఏ చెప్తాడా? మినిస్టర్ చెప్తాడా? పిఏ అన్నీ తెలుసుకుంటాడు. నా సార్ ఎక్కడ పోతుండు, నా సార్ ఏం చేయబోతుండు, నా సార్ ఎప్పుడు లేకపోతుండు, ఏమి బ్రేక్ఫాస్ట్ తినబోతుండు, అన్ని పిఏ తెలుసుకుంటాడు. అదే రీతిగానే మన జీవితాల్లో కూడా దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు పర్సనల్ గా నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ఒక ముఖ్య ఉద్దేశం నీ పట్ల ఉన్నది. నువ్వు నీ జీవితాన్ని కానీ ఆయనకు అప్పగించగలిగితే కనుక ఆయన నీ ద్వారా ఏమేమి జరిగించుకోవాలో ఆయన నీకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. కానీ మన రెస్పాన్సే సరైన రీతిలో లేక ఆయన మనకేమి తెలియపరచలేకపోతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకటి కూడా తెలుస్తాం, నువ్వు పేరు పెట్టి పిలబడిన వ్యక్తిని మనుషుల చేత కాదు కానీ దేవుని ద్వారానే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. యూ డోంట్ బిలాంగ్ టు ఎనీవన్ హియర్. ఈ భూమి మీద నువ్వు జీవించేంత కాలము, తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు ఒకటి సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అని మర్చిపోదు. దేవుని బిడ్డగా జీవించడం ప్రయత్నించు. అట్టి రీతిగా దేవుణ్ణి జీవించినంత కాలము లోకానికి చాటి చెప్పు. కాకపోతే నీ జీవితం ద్వారా ఇతరులు దేవుడిని తెలుసుకునే రీతిలోనే మనము జీవించే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీదకి రావు అంటున్నాడు. ఎన్నో కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఎవరికి చెప్పరాని సంగతులు మనలో ఉంటున్నాయి. మన హృదయాలు నింపబడి ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు ఏవి నిన్ను ముట్టవు. హల్లెలూయా. ఏవి నిన్ను ముట్టవు. అవి నిన్ను ముట్టాలంటే ముందు ఆయన ముట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన ముట్టుకున్నాకే మన దగ్గరకు వస్తాయి. ఎప్పటికీ గుర్తించాలి. అట్టి విశ్వాసంలో ఎదగాలమ్మా మనం. అట్టి విశ్వాసంలో ఉండాలి. అట్టి సావాసంలో మనము ప్రతిదినము ప్రభు యొక్క వాక్యము చేత ఆత్మ బలాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అందరికీ ఉన్న సమస్యలు ఈ లోకంలో, కానీ విశ్వాసంలో ఆ కష్టాలలోనే దేవుళ్ళు ఆనందిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఆ కష్టాలు కానీ బాధలు కానీ అవి వాళ్ళని ఏమి చేయలేవు. అవి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని భయపెడతాయి, కానీ వాళ్ళు దేవుని హత్తుకొని ఉంటారు కనుక వాళ్ళు ధైర్యంగా వాటిని చేయిస్తారు. అవి వాళ్ళ కింద నుంచే అవి దాటుకొని వెళ్ళిపోతాయి. అవి నీ మీద రావు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అటు రీతిగానే అంటున్నాడు నువ్వు జలములలో పడి వెళ్ళిన అవి నీ మీద తుల్లి పారవు. when you walk through the fire you will not be burnt. అగ్ని పరీక్ష. ఎంతమందికి అగ్ని పరీక్ష తెలుసు? ఒకరోజు అందరికి ఉన్నది అగ్ని పరీక్ష. నాకున్నది, మీకున్నది. అక్కడ తేలిపోతాం గౌరవం. నువ్వు ఎవరో నీ భక్తి ఏంటో అక్కడ తేలిపోతుంది. అగ్ని పరీక్ష అంటే ఒకటి ఉన్నది. అందుకనే దేవుడు ముందుగానే యెషయా గ్రంథకర్త ద్వారా ఆయన తెలియజేస్తున్న అగ్ని పరీక్ష ఒకటి ఉండబోతుంది. నా రాజ్యంలోనికి ఆయన రాజ్యంలోనికి మనం చేరాలంటే అగ్ని పరీక్షని అటెంప్ట్ చేయాలి, ఎదుర్కోవాలి, పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే, కాలకుండా నిలిచి ఉంటేనే నీ కొరకు సిద్ధపరిచిన కిరీటాలు ఆయన ఇస్తాడు. నేను క్రైస్తవుడిని కదా, భక్తి చేస్తున్నా కదా, మంచిగా ఉంటున్నా కదా, తెల్ల బట్టలు వేసుకుంటున్నా కదా అని చెప్పేసి ఈ జీవితంలో, ఈ యాత్రలో నువ్వు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క రక్షణ వాటని నువ్వు అర్థం చేసుకోక ఈ భక్తిలోనే, నామకార్థ భక్తిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు చెలమని అయిపోతావు. కానీ ఆ దినమున, ప్రభు దినమున ఒక అగ్ని పరీక్ష ఉంటుంది. అక్కడ నువ్వు పట్టబడిపోతావు. అక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడంట. అందుకని ముందుగానే తెలియజేస్తున్నాడు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. ఇక్కడ ఈ లోకంలో ఉంటున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నువ్వు విశ్వసించగలిగితే రేపు ఆ అగ్ని పరీక్షలో కూడా ఆయన నీ పక్షాన్ని నిన్ను కాలక
వడ్డుకు చేర్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి. అటు విశ్వాసంలో మనం ప్రతిదినము ప్రభు మీద ఆధారపడుతూ మనం నడుచుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదే when you walk through the fire, it will not be, you will not be burnt, the flames will not set you ablaze. అవి నిన్ను కాల్చజాలవు. For I am the Lord your God, the Holy One of Israel, your Savior. ఇశ్రాయేలు పరిశుద్ధమైన దేవుడిని, నేను నీ రక్షకుడును అంటున్నాడు. మన దేవుడికి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన పేరు ఏంటంటే ఆయన రక్షకుడు. తన ప్రజలను వాళ్ళ పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు. కాబట్టి తన ప్రజలుగా మనం మారాలి. పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడో తెలుసుకోవాలి. అటు రీతిగానే ఆయన నీ రక్షకుడు అని నువ్వు గుర్తించాలి. కష్టం వచ్చినప్పుడు అయ్యో ఈ కష్టం వచ్చింది అని భయపడ్డం కాదు. మనం నన్ను ఆదుకునే ఒక నాదుడు, నన్ను ఆదుకొని నా దేవుడు, నన్ను రక్షించుకున్న నా దేవుడు నాతోని ఈ కష్టంలో ఉన్నాడు. నేను కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను అన్న విశ్వాసం నువ్వు కనపరిచేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనము సరైన రీతిలో మనము గుర్తెరిగి ఆయనకి మన జీవితాన్ని మనము అప్పగించుకుంటే ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా ఆయన మనల్ని మార్చుకుంటాను అని దేవుడు తెలియజేస్తాడు. రోమన్ రాసిన పత్రిక అంటే ఒకసారి రోమన్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి ఒక్కసారి చదువుతుంది. కొద్దిగా త్వరగా రోమన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఏ హేతు చేతను ఆ వాగ్దానము అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రము కాక, ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక, అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గల వారికి కూడా, అబ్రహాము వంటి విశ్వాసము ఉన్న వారికి కూడా దృఢము కావాలన్నది. దృఢము కావాలి. నీ విశ్వాసం ఏం కావాలి? దృఢము కావాలి. ఎవరి మీద దృఢం కావాలి? అబ్రహాం మీద కాదు, దేవుని మీద. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడ్డది. నీతిమంతులు ఎట్లయితారు బిడ్డ? దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనే నీతిమంతులం. మనం గుడ్డిగా బాప్తిజం పొందుకుంటే నీతిమంతులం కాదు. మనం ప్రతిదినము విశ్వాసాన్ని కలిగి జీవించడమే నీతిమంతులుగా తీర్చిదిద్దబడడం. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేని గురించి ప్రవేశాన్ని కాకు, దేని గురించి భయపడక. రేపు ఏం తిందునా, ఏమి రావదునా, ఏమి ధరించుకుందునా, ఈ లోక ప్రకృతి సంబంధాలు ఆలోచించే విషయాలు ఇవన్నీ. దేవుని బిడ్డలు అవన్నీ ఆలోచించారు. ఎందుకంటే ఆయన రాగానే వస్తాడో వీళ్ళు పోనే పోతారు ఆయన దగ్గరికి. కాబట్టి విశ్వసించు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ వాట్ టు డూ నెక్స్ట్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇఫ్ యూ ఒబే గాడ్, గాడ్ విల్ షో యూ వాట్ యూ హ్యావ్ టు డూ నెక్స్ట్. నెక్స్ట్ ఏం చేయాలో దేవునికి చెప్తాడు. ఎంతమంది ఇచ్చిన సేవకులు సాక్ష్యాలు ఇచ్చారు. ఏమనంటే దేవుడు వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళు దేవుడికి లోబడి అట్టి రీతిగా నడిపింపబడుతున్నారు కనుకనే అనేకుల్ని దేవుని కొరకు వాళ్ళు సంపాదించగలిగారు. ఇది వ్యాపారం కాదు, ఇది ఆత్మల సంపద. ఆయన రాజ్యంకి చేర్చబడే ప్రక్రియ ఇది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు విశ్వాసంలో దృఢమైన విశ్వాసం మనకు కావాలి ప్రభు అని దేవుని మనం అడగాలి. నీ ఫెయిత్ ఎట్లుండాలంటే ఎంత పెద్ద సునామీ వచ్చినా కూడా ఆ సునామీ నీ ఫెయిత్ ఇట్లా దాటేసి వెళ్ళిపోవాలి. అంతేగాని డిస్టర్బ్ చేయొద్దు. అటు విశ్వాసంలో నువ్వు రావాలి. అటు విశ్వాసంలో ప్రతి ఒక్కరం మనము ఎదగాలి. అది ఎప్పుడు ఎదుగుతాము అంటే మనము హృదయం అందు విశ్వసిస్తే నన్ను విమోచించిన వాడు నాతో ఉన్నాడు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన నా తోడున్నాడు, నేను నా సొత్తు కాదు, నేను నా పేరెంట్స్ సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు కాదు, కానీ నేను ఆయన సొత్తు అన్న విశ్వాసంలో కనపరచాలి. ప్రతిదినమును కనపరచాలి. కనపరిస్తేనే నీ జీవితము ముందుకి నడిపింపబడతాడు. చదువుకుంటున్నాము. కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనది. ఆయన అది విశ్వాసం మూలమాయను. అదే తాను విశ్వసించిన దేవుని ఎదుట
తాను విశ్వసించిన దేవుడు ఎదుట అనగా అనగా మృతులను సజీవులుగా చేయవాడును, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా, లేని వాటిని ఉన్నవాటుగా ఉన్నట్టుగా పిలిచివాడునైనా పిలిచేవాడునైనా దేవుని ఎదుట దేవుని ఎదుట అతడు అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఎవరైనా ఎవరి గురించి చెప్తున్నారు? దేవుని గురించా, అబ్రహాం గురించా? అబ్రహాం గురించి చెప్తున్నాడు. సరైన రీతిలో వాక్యాన్ని ధ్యానించాలి. అక్కడే మనము సరైన రీతిలో మనము వాక్యాన్ని కాన్సన్ట్రేట్ చేయక అబ్రహాం దగ్గర దేవుని పెట్టుకుంటాం, దేవుని దగ్గర అబ్రహాం పెట్టేశాం. అంటే ఇది కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నియమించబడ్డదానికి కారణం అదే. త్రూ అబ్రహామ్స్ ఫెయిత్ we are also having the same faith. అట్టి విశ్వాసము మనము కలిగి ఉండాలి. దాని తర్వాత ఏమంటున్నాడు? ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఏమి ఆచూకీలు లేవు, దాఖలాలు ఏం లేవు, ఏదో జరుగుతుందని, కానీ we still believe the voice of God. మన కళ్ళ ముందు పెట్టే మనం నమ్మము. అట్టి విశ్వాసం మనది. అబ్రహాం సంతతి ఎప్పుడైతామండి, అబ్రహాం లాంటి విశ్వాసం దేవుని దగ్గర ఎప్పుడు మనం కనపరుస్తాం? నేటికన్నా మేలుకో. అసలైన నిజమైన ఒరిజినల్ విశ్వాసంతో దేవుని దగ్గరికి రా. ఫేక్ విశ్వాసంతో దేవుని దగ్గరికి రాకు. అది దేవుడు ఆశ్రయించుకుంటాడు. అది నీ జీవితంలో ఏమాత్రమో పనికి రాదు. అబ్రహాం ఏమి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అసలు మనమైతే ఆ పొజిషన్ లో మనం ఉంటే మనం నమ్ముతాం. అట్టి విశ్వాసం మనం నింపగలుగుతామా? కానీ అబ్రహాం అట్టి విశ్వాసం ఎందుకు నింపగలిగినాడు తెలుసా? ఆయన దేవుని మాటని, దేవుని స్వరాన్ని గుర్తెరిగిన వాడు. ఏదో దేవుడు చేస్తాడని ఊహల్లో, అంటే కళల్లో మేడలు కట్టుకొని జీవించలేదు అబ్రహాం. ఎట్టి విశ్వాసంతో ఉన్నాడంటే దేవుడు చెప్పాడు, అది నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసము పరీక్షింపబడుతుంది. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అది నువ్వు గుర్తెరగలుగుతున్నావా? మనం అట్టి రీతిగా మన విశ్వాసం ఉండదు. మన విశ్వాసం ఎట్టిదంటే కళ్ళు మూసుకొని తెరిస్తే పొద్దునకి కావాల్సిన అవసరం ఉన్నట్టు ఉండాలి. అది మన విశ్వాసం. అట్టి రీతిగా దేవుడు కార్యాలు చేయాలన్నది విశ్వాసం మనకు కాదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని విశ్వసించాడు. హీ వెయిటెడ్ సో లాంగ్. చెప్పినవాడు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడు కానప్పటికీ నాకు చెప్పినవాడు నమ్మదగిన వాడు అన్న విశ్వాసము అబ్రహాంలో ఉన్నది. అబ్రహాం సంతతిగా పిలువబడుతున్న సార్వత్రిక సంఘం ఈరోజు ఎట్టి విశ్వాసంలో నడిపింపబడుతుంది. అబ్రహాం లాంటి విశ్వాసం ఉన్నదా? అబ్రహాము లాంటి సావాసంలో ఉన్నావా దేవునితో? అబ్రహాము లాగా దేవునికి లోబడి విధేయత చూపి నువ్వు దేవుడి కార్యాల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు. అందుకని క్లియర్గా అంటున్నాడు, నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నిరీక్షణ. కానీ పాట పాడుకుంటాం, ఏమని పాడుకుంటాం తెలుసా? నా నిరీక్షణకు ఆధారం నీవే అని పాడుకుంటాం. కానీ నిజంగా లోపల చూస్తే నిరీక్షణ లేదు. దేవుని యొక్క నిరీక్షణ లేని వారుగా మనం ఉండిపోతాం. నోటితోనే చెప్తున్నాం కానీ హృదయమందు నిజంగా విశ్వసించలేకపోతున్నాము. నిరీక్షణతోని దేవుని కార్యాల కొరకు వేచి చూడలేకపోతున్నాం. దేవుని అడుగుదాం, ఈ రోజు దేవుడిని అడుగుదాం, దేవా ఇప్పుడు వరకు ఉన్న విశ్వాసం కాదు, నా విశ్వాసం అధికపరచబడాలి. అబ్రహాం ఎట్టి రీతిగా అయితే నీ మాట విని, నీ మాట ఎందుకు నిరీక్షణతో ఆయన ఎదురు చూశాడు, నేను కూడా అట్టి రీతిగా ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూసే బిడ్డగా నా జీవితాన్ని నువ్వు మార్చిగా నా విశ్వాసాన్ని పెంపొందించు. ఇప్పటి వరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నీకు సరిపడినంత విశ్వాసం లేదంటే. ప్రామిసెస్ ఉన్నాయి, నీలో ఫెయిత్ లేదు. ఈ ఫెయిత్ నీలో, అబ్రహాంకున్న విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీకు చేసిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఎట్లున్నది? ప్రామిసెస్ ఓన్లీ
కమ్స్ త్రూ ఫెయిత్. ఏ ప్రవచనము, ఏ వాగ్దానము, ఏది నెరవేర్చబడాలన్నా కూడా అది నీ విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో అది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అందుకనే పౌలు కూడా చక్కటి మాట అంటూ ఉంటాడు. ఏంటంటే, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగుని నేను కడబొట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏ విశ్వాసం కాపాడుకుంటున్నావు నువ్వు ఈరోజు? అసలు ఉందా విశ్వాసము దేవుని మీద? అందుకనే మనలాంటి వాళ్ళు శిష్యులు కూడా దేవునితోనే ఉన్నారు, దేవుని కార్యాలు చూసారు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు వాళ్ళని చూసి. అదేదో నాకు అసలు అర్థం కాలేదు. ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే బస చేసినారు, ఆయనతోనే అద్భుత కార్యాలు చూస్తున్నారు, ఆయనతోనే ప్రాంతాలు తిరిగి స్వస్థపరుస్తున్నారు. కానీ పలానా సమయం రాగానే బోధకుడి నోటి ద్వారానే అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని అడిగించుకున్నారు. ఈరోజు దేవుడు అదే ప్రశ్న నిన్ను నన్ను అడుగుతున్నాడు. అల్ప విశ్వాసంతో వచ్చావేమో దేవుని మందిరానికి. విడిచిపెట్టు. దేవుని యందు విశ్వాసం కలిగిరా, దేవుని మాటల్ని విశ్వాసంతో స్వీకరించడానికి రా. ఎందుకంటే when you receive the word of God wholeheartedly, నీ పూర్ణ హృదయంతో నీ దాన్ని కానీ నువ్వు రిసీవ్ చేసుకుంటే కనుక అది తప్పక నీ జీవితంలో కార్యము జరిగిస్తుంది. అట్టి విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడి కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. జరగకుండా ఉండడానికి కారణం ఒకటి గుర్తు ఏంటి తెలుసా? నీలో విశ్వాసము లేదు. ఈరోజు కన్నా అబ్రహాం లాంటి విశ్వాసం నాకు కావాలి ప్రభు అని అడుగు. ప్రభుత్వం ఏకాంతంగా గడుపు. ప్రార్థనలో విశ్వాసాన్ని పెంపొందించుకొని అడుగు. శిష్యులు అడిగారు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. మనమేమంటున్నాం? ఇంక్రీజ్ మై బ్యాలెన్స్ లార్డ్, ఇంక్రీజ్ మై హౌస్ లార్డ్, ఇంక్రీజ్ మై సాలరీ లార్డ్ అని అడుగుతాం మనం. ఇంటి విశ్వాసంతో మనం జీవిస్తాం. నీ యందు అధిక విశ్వాసము నేను కలిగి జీవించాలయ్యా అని అడుగుతున్నావు ఎప్పుడన్నా? అడగం. అందుకనే దేవుడి కార్యాలు మనము పొందుకోవాలి. అన్నిట్లో ఇంక్రిమెంట్ కావాలి, విశ్వాసంలో ఇంక్రిమెంట్ కావాలి మనకి. ఇటువంటి బతుకు మనకి. ఇంతకాలము మందిరానికి వెళ్తున్నాము, ఇంతకాలము మందిరంలో ఎదుగుతున్నాము, వాక్యం వింటున్నాము, కానీ విశ్వాసంలో చచ్చుపడిపోయినాం ఇక్కడే. ఈ రోజు కన్నా లే, విశ్వాసంలో లే, పైకి లే. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాం విశ్వాసము నిరీక్షణతో ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో నువ్వు లేచి దేవుడి మాటకి నువ్వు విధేయత చూపి నువ్వు ఆయన చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ ని నువ్వు మళ్ళీ ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని దేవుని సన్నిధిలో వెన్ యూ రిపెంట్, మార్పు చెంది నిత్యంగా ప్రభా విశ్వాసంతో నేను ఎద్దకొస్తున్నాను, నువ్వు నాకు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాలను నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలయ్యా అని ఎదురు చూడు. ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుడు చేసిన ప్రామిస్ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే గాడ్ విల్ టెస్ట్ యూ. అబ్రహాంని పరీక్షించాడు దేవుడు, నిన్ను కూడా పరీక్షిస్తాడు. మనం అబ్రహాం కన్నా గొప్పవారం అయితే కాదుగా, అటువంటి వాడినే విడిచిపెట్టలే. మనం ఎంత అందుకనే తగ్గించుకో. జీవితంలో అన్నింటిలో తగ్గింపు కలిగి దేవుని దగ్గరికి రా. నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నది అని గుర్తించిరా. ఈ విశ్వాసం పరీక్షింపబడుతుండగా నేను నా ప్రభులో ఇంకా ఎక్కువగా ఆనందించే కృపను పొందుకోవడానికి దేవుని దగ్గరికి రా. అబ్రహాం అట్లనే ఎంతమంది అనుకుంటారా, ఏం దేవుడా నీ దేవుడు? అబ్రహామా ఎప్పుడో చెప్పిండు నీకు బిడ్డనిస్తా అని. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అసలు దేవుడు కూడా అసలు నీకు మంచి పని చేస్తున్నా అబ్రహామా అని ఎంతమంది కించపరిచి ఉండొచ్చు. కానీ అబ్రహాం ఎవరి మాట పట్టించుకోలే. అబ్రహాం మనసు అంతా దేవుని మాట మీదనే ఉన్నది. అంటే విశ్వాసం అబ్రహాంది. అంటే విశ్వాసంలో కూడా ఈరోజు కలిగి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. చదవమ్మా. మరి అతడు విశ్వాసం నందు, ఆయన విశ్వాసం నందు బలహీనుడు కాక. ఈ మాట చూడండి, ఆయన విశ్వాసం నందు బలహీన పడలేదంట. దానికి ఆపోజిట్ ఏంటి తెలుసా? వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలి తెలుసా? విశ్వాసంలో బలపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసంలో ప్రతిదినము
సంవత్సరాలు ఆయన ఇంకా నూతన బలము విశ్వాసంలో పొందుతూ ఉన్నాడు. ఆ వాక్యం యొక్క అర్థం అదే. బలహీన పడలే, బలహీన పడకపోతే ఏమవుతాడు? బలపరచబడతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునిలో ఎంతగా ఉండగలుగుతావో, ఎంతగా దేవునితో సావాసంలో నిలిచి ఉండగలుగుతావో, ఎంతగా నువ్వు దేవునితో సమయం గడపగలుగుతావో, అప్పుడు నీ విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. ఈరోజు మనం విశ్వాసంలో ఎందుకు బలపరచబడలేని వారుగా ఉంటున్నామంటే, అబ్రహాము లాంటి సావాసంలో మనము దేవుని మధ్యలో నిలిచి ఉండలేకపోతున్నాం. అందుకనే విశ్వాసహీనులుగా మారిపోతున్నాం. విశ్వాసవంతులుగా మారతలే మనం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, లార్డ్ హెల్ప్ మై ఫెయిత్ లార్డ్, నీ అందు నేను సంపూర్ణ విశ్వాసం నేను కలిగి జీవించాను. ఈ మాటకి కో రెఫరెన్స్ ఏంటి తెలుసా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూచుచు నా ముందున్న పరుగుని నేను. అబ్రహాం అంత గొప్ప విశ్వాసం అండి. విశ్వాసాన్ని కర్తని ఎరిగిన వాడు అబ్రహాం. అబ్రహాంకి తెలుసు కర్త అంటే దేవుడిని ఎరిగినవాడు. యేసు ప్రభు దాన్ని కొనసాగిస్తాడు అని అబ్రహాంకి ముందుగానే తెలుసు. ఈరోజు అట్టి సావాసంలో మనం నిలిచి ఉండగలుగుతున్నామా? అట్టి రీతిగా దేవునితోని మనము నడుచుకోగలుగుతున్నామా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచు అబ్రహాము ఒకటే ఒక చేసిండు. ఏం చేసిండు తెలుసా? చెప్పిన వాడు చెప్పినట్టు చేస్తాడు అని చూస్తూనే ఉన్నాడు. మనం అట్లా చూడమా? మనం అందరినీ చూస్తాం. రోడ్డు మీద పోయేటోళ్ళని చూస్తాం, పక్కన వాళ్ళని చూస్తాం, పక్కన ఏమైతే చూస్తాం. పక్కన వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ మనకి, దేవుని మీద శ్రద్ధ ఉండదు మనకి. ఇది మన విశ్వాసం. అబ్రహాము విశ్వాసం అట్లా కాదు. ఎవడెటు పోతే ఏంది, ఎవడేమనుకుంటే నాకేంది, నా దేవుడు నాకు చెప్పాడు, ఆయన చెయ్యబోతున్నాడు అని ఎదురు చూశాడు. కాబట్టి నీ జీవితాన్ని ఉట్టిగా పక్కన వాళ్ళ విషయాల్లో దూరి నీ విశ్వాసాన్ని పోగొట్టుకోదు. అందరికి ఉండే సమస్యలు, అందరింట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని గురించి నువ్వు మాట్లాడుకుంటా నీకుంటున్న అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని నువ్వు అసలు పోగొట్టుకోకు. ఇంకొక కారణం చెప్తా మీకు. ఈరోజు మనం విశ్వాసము దేవుడు మనకి ఇచ్చాడు కదా, అందరికీ దేవుడు ఎందుకు విశ్వసించాడు కదా, ఇక్కడికి వచ్చినాం. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడనే విశ్వాసం మనలో ఉందిగా. మరి విశ్వాసముతోని వచ్చిన నువ్వు దేవునితో నీ పని ఏందో చూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని పక్కన ఉన్న వ్యవహారంలో దూరినప్పుడు ఏమైతుంది తెలుసా? ప్రమాదం పొంచి ఉంటుంది. ఏంటంటే దేవుడు ఇచ్చిన విశ్వాసం నువ్వు కోల్పోతావు అంటే. ఈరోజు అందుకనే సంఘంలో విశ్వాసులు చాలా మంది తక్కువగా అర్థమైపోతున్నారు. నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. దేవుని యందు విశ్వాసము కలిగిన క్రైస్తవులు తక్కువ అయిపోతున్నారు. ఎందుకంటే దేవుని గురించి ఎక్కువ పట్టించుకోరు. సంఘంలో ఏమైతుంది, ఆ కుటుంబంలో ఏమైతుంది, ఈ కుటుంబంలో ఏమైతుంది, వాడిట్లో ఉన్నాడు, వీడిట్లో ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా పక్కన వాళ్ళ మీద. అప్పుడే నీ విశ్వాసంను అపవాది అయిన సాతాను దోచేస్తాడు. అందుకనే పౌలు అన్నాడు, నేను కాపాడుకున్నదాన్ని. కాబట్టి విశ్వాసము కాపాడబడాలి. దేవుని ఎంతటి విశ్వాసంతో నువ్వు అని చదువుకుంటావు. ప్రశ్న రమారాన్ని నూరేళ్ల వయసు గలవాడు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును మృతతుల్యం అయినట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడట. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమును అబ్బా రూఢిగా నమ్మాల దేవుని. ఆయన నీ జీవితంలో చేస్తాడు అని చెప్పాడంటే నువ్వే విడిచిపెట్టి చేయకుండా అడ్డుకుంటామేమో, నీ నిర్లక్ష్యమేమో. కానీ ఆయనకి ఆధారము లేనప్పుడు, శరీరము మృతతుల్యం అయిపోయినప్పుడు, సారా గర్భము ఇంకా బిడ్డల్ని కనలేని అంత వృద్ధాపంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా రూఢిగా నమ్మినాడంట. ఏమనంటే నేను ముసలోడు అయితే నాకేంది, చెప్పిన వాడు నాకు ఇస్తాడంతే. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. దేవునికి వయసుతోనే సంబంధం లేదు. దేవుడు కార్యాలు జరిగించాలంటే ఈ వయసులో ఉంటే జరిగిస్తా అని చెప్పాడు దేవుడు. ఏ వయసులో ఉన్నా నువ్వు కానీ రూఢిగా నమ్మగలితే నీ జీవితంలో దేవుడి కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. విశ్వాసంలో
బలపడాలా, విశ్వాసంలో స్థిరపరచబడాలా, క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలా. విశ్వాసం చెదిరిపోవద్దు మనది. మన విశ్వాసం ఎట్లుండాలంటే నిలిచిపోయే స్థిరపరచబడిన విశ్వాసము మనకు ఉండాలి. చాలా మంది వివాహాలు అయిపోగానే ఇంకా సంతానము అయితలేదు అని చెప్పి ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు బిడ్డ. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు వివాహము జరిగించి సంతానం లేకుండా విడిచిపెట్టలే నీకు. నీ అవిశ్వాసము వల్ల నువ్వు దేవుడిచ్చే బహుమానం పొందుకోలేకపోయావు. అంతేగాని దేవుడు ఎప్పుడు ఎవరిని జన్మపరిచినాక వాళ్ళకి సంతానం ఇవ్వకుండా విడిచిపెట్టలే. ఆ అవిశ్వాసము లోపిస్తుంది వల్లనే వాళ్ళు దేవుడి కార్యాన్ని ఇంకా పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి కూడా మనం వెళ్తున్నప్పటికీ కూడా, ఎటువంటి నిందలు అవమానాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఒకటి గుర్తించాలా. వారిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కాదు మనకు కావాల్సింది. దేవుడు ఏమి చెప్పాడు, నేను ఎట్లా జీవిస్తున్నా, దేవుడు నన్ను బట్టి ఏమనుకుంటున్నాను, అంతే. 3 ముక్కలు. ఇంటి రీతిగా మనము విశ్వాసంలో నిలిచి ఉండాలి. రూఢిగా నమ్మాడు. దాని తర్వాత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము క్రీస్తు రక్తంలో గడగబడ్డా? పాత నిబంధనలో నీతిమంతులు ఎట్లా తీర్చిదిద్దబడ్డారు? విశ్వాసము మూలంగానే నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. కానీ మనము కొత్త నిబంధన క్రైస్తులము క్రీస్తు రక్తంలో కూడా కడగబడినప్పటికీ కూడా వీఆర్ నాట్ రైచస్. నీతిమంతులుగా మనము జీవించలేకపోతాం. దేవుని యందు అట్టి విశ్వాసాన్ని మనం ప్రదర్శించలేకపోతాం. అట్టి విశ్వాసాన్ని దేవుని యందు వాక్యమందు కనపరచలేకపోతున్నాం. క్రీస్తు రక్తము చిందించినప్పటికీ కూడా, విశ్వసించి కడగబడినప్పటికీ కూడా there is no faith in you. నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్ము. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. దేవుడి వాక్యము చదువుతుంటే ఎక్కడ లేని విశ్వాసము కొట్టుకొని వచ్చేసేయాలి. సునామీ కొట్టుకొని వచ్చినట్టు విశ్వాసంలో మనము ఉప్పొంగిపోవాలా. నా దేవుడు అంత గొప్పవాడు, నా దేవుడు నాతో ఉండగా నాకు ఈ లోకంలో ఏమేమో నాకు అక్కరలేదు. ఆయన మాట ఉంటే చాలు మనకి. నీతిమంతులుగా క్రీస్తు రక్తంలో సార్వత్రిక సంఘము నూతన నిబంధన చర్చగా మనం పిలువబడుతున్నప్పటికీ కూడా, క్రీస్తు మన కొరకు రక్తం కాల్చినప్పటికీ కూడా, మీరు సంఘానికి వెళ్తున్నాం, అన్ని చేసుకుంటున్నాం, కానీ దేవుడి సన్నిధిలో ఆయనకి తగిన విశ్వాసాన్ని మనము కనపరచలేకపోతున్నాము. కానీ వాళ్ళకి దాఖలాలు లేవు, ఏమీ లేదు. ఏమైతుందో అయోమయ పరిస్థితి. అప్పటికి కూడా మాటని నమ్మినాడు. చెప్పినవాడు నమ్మదగినవాడు అని మనం గుర్తించాడు. అది మాట కార్యసిద్ధిని కలుగజేసుకొని, దేవుడి నోటి నుంచి వచ్చిన మాట, బయలుదేరిన మాట కార్యసిద్ధిని కలుగజేసుకొని మళ్ళా తిరిగి ఆయన యుద్ధకు వెళ్తుంది అని ముందుగానే వాళ్ళు నమ్మినారు. అంటే విశ్వాసంలో వాళ్ళు జీవించినారు. మన కొరకు 2000 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం అక్కడ చనిపోయి రక్తం చిందించి మనల్ని విమోచించినప్పటికీ కూడా సంఘంలో ఉంటున్నామే. ఇంటికెళ్ళి ఒకటొకటి దృష్టించు. ఎట్టి విశ్వాసంలో కలిగి జీవిస్తున్నావు ఈరోజు. ఏమైతుంది నీ విశ్వాసం? అసలు విశ్వాసం ఉందా నీకు? లేకపోతే లోకంలో విశ్వాసాన్ని పిలవబడుతున్నావు కదా, సరిపెట్టేసుకుంటున్నావా? ప్రూవ్ యువర్ ఫెయిత్. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాక్యం ముగించేస్తున్నాను నేను. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియల్లో పెట్టు వాక్యాన్ని. నమ్ము దేవుణ్ణి. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని చెప్పాలి. వాక్యాన్ని ఉన్నాడని, వాళ్ళ ప్రార్థనలు వింటాడని, వాళ్ళకి ప్రతిఫలము ఇస్తాడని నమ్మాలి. ఈ నమ్మకము నీ హృదయంలో లేకుండా ఏదో జరుగుతుందిలే అని వచ్చేస్తే, ఉన్నాడు, వింటాడు, ఆలకిస్తాడు, దానికి జవాబిస్తాడు, ఈ జీవితంలో కార్యము జరిగిస్తాడు. దిస్ ఇస్ ఫెయిత్.
రా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో ఎన్ఆర్ గాస్పుల్ చర్చ్కి వస్తున్నా, వీళ్ళు చెప్తారు వాక్యం, వాళ్ళు చెప్తారు వాక్యం, మనకు ఆ సంఘానికి వెళ్తున్నా, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు వాక్యం అని దైవజనులను చూడడానికి రాకున్నాం మందిరానికి. మా పాస్టర్ గారండి అంటారు. ఎవరికి ఎవరు మాస్టర్ కాదు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడే వాడి కర్తవ్యం వాడు జరిగించుకొని కొద్ది కాలం తర్వాత వెళ్ళిపోతాడు. నీ పాస్టర్ కాదు, నీకు ఉండాల్సింది నీ దేవుడు. నువ్వు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా భక్తి పడేది. ఆయన వచ్చాడండి పెద్దయ్య గారు చిన్నయ్య గారు అవ్వలేరు, అందరయ్య గారు ఒకరు. అందరూ ఆయన పదం కింద వాడబడే పనివారే. పాస్టర్లను చూడడానికి రావద్దాం మా మందిరానికి. దేవుడు ఉన్నాడన్నరా, ఆయన నువ్వు వచ్చిన నీ ఆపదలో నేను ఆదుకుంటాడన్నరా. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన ఆయన ఆలకించి దానికి తప్పక జవాబుని ఇస్తాడు. ఆ జవాబుని నేను పొందుకుంటానన్న విశ్వాసంతో దాని ప్రతిఫలం పొందుకొని దేవుని కొరకు సాక్షిగా నువ్వు సంతోషంగా జీవించడం నేర్చుకున్నాను. అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవుడికి. ఆ విశ్వాసము క్రైస్తవుడు లక్ష్య పెట్టి దాని మీద దృష్టి నిలిపి ప్రతిదినము ఆ విశ్వాసము పెంపొందింపబడుతున్నదా, ప్రతిదినము ఆ విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతున్నా, ప్రతిదినము నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని నువ్వు గుర్తించి దేవుని మాట మీద అతి నమ్మకాన్ని కనపరుస్తూ నువ్వు నడుచుకుంటున్నావు అని నిన్ను నువ్వు ప్రతిదినము ఎగ్జామిన్ చేసుకునే క్రైస్తవుడుగా ఉండాలి. కాబట్టి దేవుడి కార్యాలను జీవితంలో జరిగించాలంటే మొట్టమొదటిగా దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అందుకని విశ్వాసంలో ఎదుగు, దేవుని వాక్యంలో ఎదుగు. విశ్వాసంతో దేవుని దగ్గరికి రా. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి చేసేటోళ్ళు ఉంటారు, 2 సార్లు చేసేటోళ్ళు ఉంటారు, దినమంతా ప్రార్థనలో గడిపేటోళ్ళు ఉంటారు. నువ్వు ఎంతసేపు అయినా సహవాసంలో అంటే అంత విశ్వాసంలో నువ్వు చాలా ప్రశాంతంగా వెళ్తావు. ఈరోజు దేవునితో సరైన సహవాసం లేకనే విశ్వాసంలో బలహీన పడిపోయి ఉన్నామా. దేవుని వాక్యంతో సహవాసం లేకనే దేవుని కార్యాలను మనము పొందుకోలేకపోతాం. దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం తెలుసా? వాక్యంలో నిలిచి ఉండగానే, ఆయన మాట మీద నువ్వు ఆధారపడగానే. చాలా మందికి ఉన్న బలహీనత ఒకటి ఏంటి తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ఏదో ఒక సమస్యతోని కుటుంబంలో కానీ పీడింపబడుతుంటారు. ఎంతో ఆ పరిస్థితిని బట్టి ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ బాధ కలుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ఇది సమస్య తీరాలి అంటే మనం వెళ్ళి పలానా అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుందాము. అయ్యగారికి మన సమస్య అని చెప్తే అయ్యగారికి దేవుడు తెలియపరుస్తాడు. అయ్యగారు పోగానే చెప్తాడు, దేవుడు తప్పక సేవకులకి మన పరిస్థితులు స్థితిగతులన్నింటినీ తెలియపరుస్తాడు. సో మనం ఏం చేస్తామంటే అయ్యగారిని మధ్య తీసుకొస్తాం, దేవుడిని ఎంత పెడతాం. ఇది మన పొరపాటు. పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు. ఉన్నారు ఎంతవరకు? వాక్యము బోధించే వరకు, దేవుడి వాక్యంలో నిన్ను పురికొల్పే వరకే వారు సహాయం మనకు కావాలి. అంతేగాని మనకు వచ్చిన సమస్యలకి ఆయన దగ్గర పోయి ఆయన ఏం చేస్తాడు? ఆయనకి కుటుంబంలో గందరగోళాలు ఉంటాయి, పాస్టర్లకు కూడా ఉంటాయి, ఉండవని కాదు. గందరగోళాలు అందరికీ ఉంటాయి. నువ్వే ఆయనకి చెప్పుకో, దేవుడికి చెప్పు నీ సమస్య ఏంటో దేవుడికి చెప్పు. సేవకుడికి తెలియపరచడం దేవుడికి తెలియపరచడం. సేవకుడు కూడా తన రక్తం ఇచ్చే కొనుక్కున్నాడు కదా, తనను విమర్శించుకొని వాడుకుంటున్నాడు కదా, ఆయన ద్వారా అద్భుతాన్ని నీ కళ్ళ ద్వారా నీకు చూపించాడు కదా. మరి సేవకుడు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ప్రార్థించు, నిజమైన మార్పుతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన చనిపోయింది వ్యక్తిగతంగా మన కొరకే. ఇండివిజువల్లీ హీ లవ్ యూ. వ్యక్తిగతంగా ఆయన నిన్ను ప్రేమించాడు. పర్సనల్ లవ్ అంటారు, అది ఉందా నీకు దేవునితో? మనుషులతో ఉండొచ్చేమో, దేవునితో ఉందా? ఆయన పర్సనల్స్ అన్ని ఈరోజు నీకు చెప్పాను, ఈ పర్సన్కి చెప్పాను. నువ్వు దేవునిలో ఉంటే ఆయన పర్సనల్ అంతా నీకు చెప్తాడు ఆయన. అందుకని అన్నా, మనం దేవునికి ఎట్లా ఉండాలంట? పిఏగా ఉండాలి. ఆయన పనులు జరగాలంటే మనము ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలంటే మనకు సరిపడినంత విశ్వాసం ఆ మాట మీద మనం నిలిపాలి. అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, మన ద్వారా మన కుటుంబం బాగుపడుతుంది, మన ద్వారా మన చుట్టుపక్కల
అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. అటు రీతిగానే అనేకులు కూడా విశ్వసించి నమ్మి దేవుణ్ణి అంగీకరించుకుంటే కనుక మన దేశము మన రాష్ట్రాలు బాగుపడతాయి. అటు విశ్వాసం మీద ఫోకస్ చేసి అటు విశ్వాసంలోనే ఎలిగే కృపను నాకు దయచేయి ప్రభా. నామకార్థ భక్తిని అవిశ్వాసాన్ని నాలో నుంచి తీసివే ప్రభా. నీ అందు నేను అబ్రహాము లాంటి విశ్వాసము నేను కూడా కలిగి నీ మాట మీద ఆధారపడే అటు జీవితాన్ని, అటు సహాయాన్ని, అటు బలాన్ని, అటు శక్తిని, అటు ఆత్మ నడిపింపుని నాకు కూడా దయచేయి ప్రభా. నన్ను దేవుడిని అడగగలిగితే కనుక నేడే దేవుడు నీ విశ్వాసాన్ని అధిక పసిపోతున్నాడు. ఆమేన్. దేవుడు అప్పటి కృప మనందరికీ అనుగ్రహించి మనందరూ పరిచయం నడిపించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరొక నూతన మాసంలోనికి నైనా మమ్మల్ని ప్రవేశించి పెట్టారు ప్రభా. నెలంతనైనా మమ్మల్ని మీరు కాశీ కాపాడి ప్రభా. ఏ అపాయము, కీడు, రోగమునైనా మా దగ్గరికి రాకుండా ప్రభా నీ సురక్షమైన రెక్కల మీద మమ్మల్ని కాపాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ నూతన మాసంలో ప్రభా, ఈ మొదటి పునరుద్ధాన దినములో ప్రభా నీ నామంలో స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ప్రభా నీ సన్నిధిని ప్రసన్నతని అనుభవించడానికి, నీ ఆత్మ బలాన్ని పొందడానికి, నీ జీవవాక్యాన్ని నైనా మరొక్కసారి నీ ఆత్మ చేసుకునేదానికి ప్రభా నువ్వు ఇచ్చిన సహాయాన్ని, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి ఒక్క మాటనైనా బిడ్డలు జ్ఞాపకం తనపోసుకొని ప్రభా, నెంబర్ వేసుకొని ప్రభా నీ వాక్యాన్ని వాళ్ళనైనా నీ యొక్క సంపూర్ణ విశ్వాసములో ఎట్టి రీతిగా వాళ్ళు ఎదగాలో, ఎట్టి రీతిగా స్థిరపరచబడాలో, ఎట్టి రీతిగా ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూడాల ప్రభా. అటు ఓపిక, సహనము, శక్తిని, బలాన్నినైనా బిడ్డలందరికీ దయచేసి నేను బిడ్డల పక్షాన మీరుండి వ్యాఖ్యమాడి నూతన కార్యాలు జరిగించి విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికిరైనా, అధిక విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోనికిరైనా మేమందరము నడిపింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని, విన్న వాక్యాన్ని మీరు కంటే ఫలింపజేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులెత్తి ఆశీర్వదించమని, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభా. నిజమైన మార్పు చెందిన నీ అందు నిజమైన విశ్వాసము, నిరీక్షణ ఏ రీతిగా మేము కలిగి ఉండాలి. మమ్మల్ని మేము ఒక్కసారి సరిదిద్దుకొని ప్రభా, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు నీకు అర్పిస్తూ మా హృదయాలను ఒక్కొక్క ప్రభా మా జీవితాన్ని మీకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడదామండి. కమ్యూనల్ సర్వీస్ కి సిద్ధపడ్డ వాళ్ళు, బాప్టిజం తీసుకున్న వాళ్ళు, 2 లైన్స్ సిస్టర్స్, లైన్స్ చాలా